వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్టీఓ వంశధర్తో పాటు పట్టణ సిఐ వీరప్రసాద్లు డ్రైవర్లకు ఆటో దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తూ ఆటో డ్రైవర్లు తమ వాహనాలు నడపాలని, అంతేకాకుండా ప్రయాణికుల క్షేమమే ముఖ్య లక్ష్యంగా ఆటో డ్రైవర్లు మసలుకోవాలని సందర్భంగా సూచించారు. అనంతరం ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇతర గ్రామాల ఆటోలు స్థానికంగా తిరగడం వల్ల స్థానికంగా ఉన్న వారికి ఉపాధి లేకుండా పోతుందని, అర్ధరాత్రి ఒంటరి మహిళ వచ్చినా సరే ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురి చేయకుండా భద్రంగా గమ్యం చేరడంలో ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. ఆటో యూనియన్ సభ్యులు నియమ నిబంధనలు పనిచేస్తున్నారని తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి రాజు, కార్యదర్శి అక్కనపల్లి శ్రీనివాస్, కోశాధికారి సాబిర్తో పాటు పులివెందుల మల్లేశం, లింగయ్య, బొడ్డు లక్ష్మణ్, యూసఫ్, అన్వర్, మునీఫ్ తదితరులు హాజరయ్యారు. మధ్యలో కేక్ అడిగిన సిఐ గారికి మరియు ఎంఐ గారికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన వేములవాడ పట్టణంలో ఆటో కార్మికులది 6వ సంవత్సరము ఆటో కార్మికుల దినోత్సవం జరపడం జరుగుతుంది. ఇందులో వీరు ఎవరైతే అసోసియేషన్ ఉందో ఇక్కడ వస్తున్న భక్తులకు కానీ వాళ్ళకి ప్రయాణికులు ఏమైనా మర్చిపోయిన వస్తువులు కానీ అంటే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా వీళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా వీళ్ళు ఒక అసోసియేషన్ ద్వారా ఏర్పడుకొని కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఆ విధంగా వీళ్ళు నడుపుతూ ఉన్నారు. సో ఇటువంటి ఆటో కార్మికుల దినోత్సవం దీనికి ఇన్వైట్ చేయడము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వీళ్ళు ఫర్దర్ కూడా ఇలాగే కంటిన్యూ చేసుకోవాలని కోరుతున్నాము. కార్మికుల దినోత్సవం సందర్భంగా వేములవాడ ఆటో కార్మికులందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరంతా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి రోడ్డు డిసిప్లిన్కి అనుకూలంగా వెహికల్స్ నడిపి ఇట్లనే ప్రతి సంవత్సరం ఇట్లా కార్మిక దినోత్సవం మంచిగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని మన టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇక్కడ వేములవాడలో నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆటో వాళ్ళ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాకుండా మంచిగా నడుపుతున్నారు. అదే కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు ఆగస్టు 1న ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము ఇది 6వ సంవత్సరం జరుపుకోవడానికి మాకు ముఖ్య అతిథులుగా వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, మన టౌన్ సిఐ గారు రావడం జరిగింది. సార్, మేము దొంగతనాలు చేసేది లేదు. ఎవరికి ఆపద వచ్చినా ఫోన్ ద్వారా కానీ ఇక్కడికి వచ్చిన ఒంటరి మహిళ వచ్చినా కానీ ఏ రాత్రి కానీ మేము వాళ్ళ గమ్యాన్ని చేరవేసే విధంగానే మేము ఉన్నాము. ఉమ్మడి కన్మేర్ జిల్లాలో మాకు వేములవాడ ఆటో అంటే పేరు వచ్చింది. మాకు 10 రూపాయలు ఎక్కువ ఆడుతారు కావచ్చు మా డ్రైవర్లు తప్ప వేరే అట్లాంటి చిల్లర వేషాలు వేసేది లేదు. మా డ్రైవర్ల ఈ సందర్భంగా సూచన, మనం ఆ ప్రయాణికులు ఎక్కితేనే మనం బతుకుతున్నాం కాబట్టి వారిని గమ్యాన్ని చేరే విధంగా వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఇప్పుడు సార్ మాకు కొంచెం ఇబ్బంది, ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సులు ఫ్రీ పెట్టవడం వల్ల మాకు గ్రామాల్లో ఉన్న ఆటోస్ టౌన్లోకి వచ్చే వరకల్లా మాకు కొంచెం రోడ్లు ఇరుకుగా ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు చాలా రోడ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి లోపలి రాణిస్తలేదు సార్. కొంచెం మాకు పబ్లిక్ యాత్రికులు వస్తేనే మాకు ఉపాధి కలుగుతుంది కాబట్టి సిఐఆర్కి మేము మా యూనియన్ తరఫున దండం పెట్టి చెప్తున్నా. కొంచెం మాకు ఆటో వాళ్ళకు, లోకల్ ఆటో వాళ్ళకు కొంచెం అవకాశం ఇవ్వాలి సార్ లోపలికి గుడికాడిపోవడానికి. అదేవిధంగా వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో మేము వాళ్ళు వచ్చిన రోజే మేము గరీబ్ పరిస్థితి సార్. మా ఆటో డ్రైవర్లు అంటేనే ఈ బస్సులు ఫ్రీ అవుట్లా మాకు ఉపాధి తక్కువ అయిపోయింది. కొంచెం మమ్మల్ని చూసి చూడట్టుగా మీరు మాకు తండ్రి లాంటి వారు పెనాల్టీస్తో రాయొద్దు అంటే సరే మీరు కాకి యూనిఫామ్ ఒక అంగి చేసుకుని నడపండి, సరే మేము చూస్తామనే ఆలోచన కొద్ది వార్సని చెప్పి ఇప్పటి వరకు మాకు పోలీసు ద్వారా కానీ ఆర్టీఓ ద్వారా కానీ ఎలాంటి ఇబ్బంది లేవు సార్. అదేవిధంగా మీకు చేదోడు వాదోడుగా మీరు ఏ సూచనలు ఇచ్చినా మీ సలహాల మేరకు మేము యూనియన్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం.